అమలు చేసిన దేశానికి పోయినాం మేము. ఆస్ట్రేలియా దేశానికి పోతే ఆస్ట్రేలియా వాళ్ళు మాకన్న మాట ఏంటంటే భారతదేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, భారతదేశంలో చదువుకున్న వాళ్ళు లేరు, భారతదేశంలో వితౌట్ అని చెప్పి అడుగుతారు. ఇలా మాలాంటి దేశంలోనే ఈ ట్యాక్స్ విధానం అమలు చేస్తే మా దేశంలో ఆ ప్రభుత్వం ఓడిపోయింది, మరి మోడీ గారు ఏమనుకుంటున్నారని చెప్పి అడిగాను. మేము ఒకటే ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కానీ నేను బీజేపీలో లేను. కానీ ఒకటే ఒక మాట అన్నా, మా మోడీ గారు ఎలక్షన్ ఓరియంటేషన్లో పవర్ ఓరియంటేషన్లో ఆలోచన చేయరు. మా మోడీ గారు భారతదేశ హితం కోసమే ఆలోచన చేస్తారు. అందుకని దీన్ని అమలు చేసి తీర్థమని చెప్పిన మా నాడు నేను. ఇవాళ అమలు చేసిండు మోడీ గారు, అమలు చేసిండు మోడీ గారు. ఇవాళ మీకు తెలుసు 2017లో ఆ సంవత్సరం జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ వాస్ పర్ మంత్ 73,000 కోట్లు. ఇవాళ జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ ఈ నెల పోయిన నెల 2,40,000 కోట్ల రూపాయలు మనం చేస్తున్నాం. 2,40,000 కోట్లు. రామాలయం కట్టుకున్నాం, 370 ఆర్టికల్ అవన్నీ మనం చెప్తారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం. ఇవాళ అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడతారు మరుగుజ్జుగాళ్ళు. ఇవాళ అభివృద్ధి ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ హైదరాబాద్ నగరంలో ఒక చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ మీరు ఎప్పుడైనా పోయి చూడండి. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో రైల్వే స్టేషన్ కూడా అట్లే ఉన్నాయి. దట్ ఈజ్ మోడీ విజన్. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు కట్టిన నిజాం కాలం నాడు కట్టినటువంటి రైల్వే స్టేషన్లకు 5 కోట్లు 10 కోట్లు ఇస్తే రంగులేసుకున్న రైల్వే స్టేషన్లు ఇవాళ వాటి జాగాలో ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్ల రూపాయలు, ఒక కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, ఒక నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు, ఒక ఇక్కడ కట్టుకున్నటువంటి మా చెర్లపల్లి రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు. ఎక్కడి 20 కోట్లు, ఎక్కడి 10 కోట్లు, ఎక్కడ 1000 కోట్ల రూపాయలు. ఈ డెవలప్మెంట్ కనపడదు అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాం. అందువల్ల నేను ఒక్కటే మీ అందరికీ వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, అంత ఈజీ కాదు. ఒకనాడు అతుకుల పొంత సంసారంగా కొనసాగిన భారత్, బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వలేని భారత్, ప్రపంచ బ్యాంకు అప్పిస్తే తప్ప రోడ్లు వేయని భారత్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తే తప్ప ఆనాడు ఐఐటీలు కట్టలేని భారత్. ఇవాళ 2014 పూర్వం ఎన్ని మెడికల్ కాలేజీలు, ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీలు ఒకసారి లెక్క తీసి చూడండి. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. 5 ఐఐటీలు ఉన్నటువంటి దేశంలో ఇవాళ 22 ఐఐటీలు కట్టినటువంటి దేశం ఇలా మోడీ గారి సందర్భాన్ని మనం చేస్తాం. అందువల్ల ఇవాళ ఇవన్నీ కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు వాటిగా ఉపన్యాసాలు ఇచ్చో బాయ్ చెప్పో దేశ ప్రజానికానికి ఆకట్టు చేయలేదు. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు జాతులు వేరైనా, సంస్కృతులు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా కూడా ఒకటే నినాదం, మా మోడీ ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది ఈ దేశం అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మీరు మొన్న చూసిండ్రు, ఒకనాడు ప్రపంచంలో అగ్రదేశం అమెరికా, ఎవరు స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ అన్న గ్లోబ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ నరేంద్ర మోడీ గారిని చెప్పే పరిస్థితి వచ్చింది. మీకు రష్యన్ ప్రెసిడెంట్ కావచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళు 2 మాటలు చెప్తా ఉంటారు ఎప్పుడు. చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారిని చెప్పి మాట్లాడతారు. స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ గారిని చెప్తూ మాట్లాడతారు. మనం చూసినాం, ఒకప్పుడు మనం వంగి సలాం చేసే పరిస్థితి నుంచి మన మోడీ సంతకం పెడుతున్నప్పుడు కుర్చీ వెనుక నిలబడ్డ చరిత్ర డొనాల్డ్ ట్రంప్ది. గుర్తుపెట్టుకో, డొనాల్డ్ ట్రంప్ది. రష్యన్ ప్రెసిడెంట్ అన్న మాట ఏంటి, ఆ దేశానికి ఏం కావాలో నిర్ణయించే సత్తా మోడీ గారికి ఉంటుంది, భారతదేశానికి కూడా తప్ప మనం సాధించలేమని చెప్పిన నాయకుడు ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు. ఇలా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటే మనకు నిజంగా గర్వంగా ఉంటుంది. ఇవాళ ఒకప్పుడు భారత